ఒక రూపాయలు కూడా తగ్గించలేనటువంటి పరిస్థితిలో ఉందా? మేము అదేమని మాట్లాడితే మేము అన్ని కూడా ఫుల్ఫిల్ చేసేసామంటారు, హామీలన్నీ కూడా ఇచ్చేసామంటారు. 114 హామీలు పైచులకు ఇచ్చినటువంటి హామీల్లో ఓకే. ఈ పెట్రోల్ రేటు డీజిల్ రేట్లు కూడా ఒక హామీ. దీనికి సంబంధించి అర్ధనా కూడా తగ్గించినటువంటి ఒక పరిస్థితి. రైట్ రైట్ ఓకే ఓకే. విజయ్, అజయ్ చెప్పండి. ఏంటి సుగాలి ప్రీతి మళ్ళీ ఆవిడ కేసు తెరపైకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారిని కలడం, ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు మీరు? సార్ వర్మ గారు, ఇది ఆల్రెడీ సిబిఐ పరిధిలో ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 2025 హోంమంత్రి శాఖ కార్యాలయం నుంచి సిబిఐకి కేసును అప్పగించడం జరిగింది. దీని మీద గతంలో కూడా సుగాలి ప్రీతి గారి తల్లి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఇంకా నాకు న్యాయం జరగలేదన్నప్పుడు కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి ప్రస్తావించడం జరిగింది, చెప్పాడు కూడా. ఈ రోజు ఆ కేసుని ఏమి నీరు గార్చాలనో లేకుంటే ఆ కేసుని పక్కన పడాలని ఏమీ లేదు. ఒకే ఒక తల్లిగా ఆవిడకి ఒక బాధ ఉంది, ఒక ఆవేదన ఉంది. తన కూతురికి న్యాయం జరగాలి, తన కూతురి మరణం వెనక ఉన్నారో ఒక ఆవేదన ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఆవిడ బాధ మాకు కూడా బాధగానే ఉంది తప్పకుండా. ఎందుకంటే ఇది సిబిఐకి అప్పగించారు కాబట్టి, సిబిఐ పరిధిలో ఈ కేసు విచారణ నడుస్తుంది కాబట్టి అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా చేయాలని గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను కేంద్రంతో మాట్లాడుతున్నాను, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టమని చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా సుగాలి ప్రీతి కేసుకి వాళ్ళ తల్లి గారికి మేము న్యాయం చేస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పారు. ఇప్పుడు అదే మాట మీద స్టాండ్ బై ఉన్నారు. ఈ రోజు సరే ఆవిడ కొంచెం జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలవటంలో తప్పేం లేదు సార్. మేబీ ఆవిడకి కొంచెం నమ్మకం లేదేమో, లేకుంటే ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష స్థానంలో ఉన్నారనుకుని అక్కడికి వెళ్ళి ఆవిడ బాధని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ కేసును సిబిఐకి అప్పగించారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమి ఇవ్వాలో, ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ రోజు ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అవి ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు కూడా ఆయన కేసుని సిబిఐకి బదిలీ చేయించారు. ఎందుకంటే సిబిఐకి కేసుని బదిలీ చేయించమని అడిగిందే సుగాలి ప్రీతి గారు తల్లి గారు. సో ఆవిడ కోరిక మేరకే ఈ రోజు కూడా అది సిబిఐ పరిధిలోనే ఉంది. డెఫినెట్ గా కూడా ఆవిడ ఏదైతే కోరుకుంటుందో ఆ న్యాయం ఆవిడకి దొరుకుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఆ న్యాయం కూడా జరుగుతుంది ఆవిడ. ఓకే, చిన్నప్పరెడ్డి గారు మీ కామెంట్స్ ఏంటి? సార్, సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి అంశాన్ని మేమేమో అది రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలో ఉండగానే జరిగినటువంటి అంశం అది. దాన్ని చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిందేమోనంతగా పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రతి సభలో చెప్పుకుంటూ సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని చెప్పి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. 2 సంవత్సరాలు అవుతుంది. ఏం చేశాడు సార్ ఆ కుటుంబానికి? జగన్మోహన్ రెడ్డి గారు సరే, ఇప్పుడు సత్యాజయ్ గారు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అదే ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సినటువంటి వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చారు అని. అసలు 2017లోనే జరిగినటువంటి దానికి రావాల్సినటువంటి ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వలేదు? అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నిద్రపోయినట్టుగా నటించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకని విరుచుకుపడి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి కేవలం సుగాలి ప్రీతి నామం, ఆమె పేరుతోటి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. ఈ రోజు దమ్ముంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఉప ముఖ్యమంత్రి సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయలేకపోయాను, నేను ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తానని చెప్తే గౌరవంగా ఉంటదేమో. ఎందుకంటే ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేయాలి, అంతేనా? అదే కదా సార్ చెప్తాను. మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవసరం లేదా? అట్టగా సార్, ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర గౌడ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చి భుజాల మీద నుంచి దించుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏది భుజాల మీద నుంచి ఆ తల్లి కోరుకుంటే ఆ రోజు సిబిఐకి ఇవ్వమని, ఎస్ నీ కూతురికి న్యాయం జరగాలి అనుకుంటే సిబిఐకైనా ఇద్దామని చెప్పేసి సిబిఐకి ఇచ్చినటువంటి మాట, కానీ దాన్ని మనం అక్కడ భుజాలకు దించుకున్నటువంటి పరిస్థితి కాదు. అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, చిన్నప్పటి గారు ఆ వెంకటేష్ గౌడ్ కాదు ఆయన, మీరు గౌడు రెడ్డి అన్ని పెట్టికండి. ఓకే సారీ వెంకటేష్ అన్న. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ కుటుంబానికి ఖచ్చితంగా ఎప్పటికే న్యాయం చేస్తుండాలి. అసలు ఫస్ట్ కేసు ఆ కుటుంబానికే న్యాయం చేస్తానని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కదా సార్ ఆయన. సుగాలి ప్రీతి కుటుంబం లబ్ధి పొందలే. సుగాలి ప్రీతి చనిపోయినందువల్ల, సుగాలి ప్రీతి మరణం వల్ల
పవన్ కళ్యాణ్ గారు మాత్రం లబ్ధి పొందినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం జరగకపోతే ఒక ప్రతిపక్ష నేతగా కనీసం అప్పుడు అవకాశం ఉన్నటువంటి కాదండి, ఇప్పుడు పరిస్థితుల్లో సుగాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇప్పుడు సుగాలి ప్రీతి గారి ఆ మరణం మీద ఈయన చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు, 21 సీట్లు వచ్చినాయి. ఇది మీ కామెంట్ అంతేనా? 21 కాదు సార్, తెలుగుదేశం కూటమి రావడానికి కారణమైనటువంటి కేసు కదా సార్ 164 అది. సీట్లు సుగాలి ప్రీతి కేసుని చేయలేదని. మరి సుగాలి ప్రీతి ఆ కుటుంబానికి అంతా న్యాయం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీరే చెప్తున్నారు కదా బాగా న్యాయం చేశారు. మరి ఆ ఎఫెక్ట్ ఏం కనిపించలేదా? సార్ అది న్యాయం చేసింది వాళ్ళకి ఎస్సీ యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి న్యాయం చేశారు. పార్టీ తరఫున చేసినవి కాదు ఇవి, చట్టం తరఫున న్యాయం కావాలని మీ కోరుకుంటున్నారు. ప్రభుత్వంలోనే కదా చేసింది. అవును సార్, మా ప్రభుత్వంలో ఏం చెయ్యాలో మా ప్రభుత్వంలో చేసే 2017లో అది మీకు పాజిటివ్ అవ్వలేదా? సార్ 2010లో సుగాలి ప్రీతి చనిపోతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందాక న్యాయం చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసిందాక ఏం చేశారు? అప్పుడు మీకు ప్లస్ అవ్వాలి కదండి. అది జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు కాబట్టి మరి మీకు ప్లస్ అవ్వాలి కదా, మీకు ఎలా మైనస్ అయింది? సార్ ఎలా ప్లస్ అయింది ఎలా మైనస్ అయింది అనేది పవన్ కళ్యాణ్ గారు గుండెలు బాదుకొని ఈ రాష్ట్రంలో సుగాలి ప్రీతి మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జరిగిందన్నంత బిల్డప్ ఇచ్చి ఆమె పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి న్యాయం జరగక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ రోజు వచ్చి మాట్లాడినటువంటి చిన్నరెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సుగాలి ప్రీతి గారికి నిజంగా న్యాయం జరిగి ఉంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ ఆమె కేసు వాడుకొని మేము అధికారంలోకి వచ్చినాం అంటున్నాం కదా. సరే, మీరు అధికారంలో ఆమెకి ఏదో న్యాయం చేశారు కదా, మరి న్యాయం చేస్తే మీకు నిజంగా 11 రాకూడదు కదా, ఒక 15 ఒక 20 ఒక 25 సీట్లు వాడు కనీసం రావాలి కదా, మరి ఎందుకు రాలే మీకు? దాని మీద అన్న అధికారంలో ఉన్నప్పుడు అక్కడున్న సాక్ష్యాలు మొత్తం తారుమారు చేసి ఎలాగైతే బాబాయి గొడ్డలు పోటుని గుండెపోటుగా చిత్రీకరించి అక్కడున్న ఆధారాలు మొత్తం నాశనం చేశారు. సుగాలి ప్రీతి గారి కేసు అదే చేస్తున్నాం సార్. సుగాలి ప్రీతి గారికి కేసు 11 సీట్లు క్రైటీరియా కాదు కదా, అలా అనుకుంటే తమిళనాడు ప్రభుత్వానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ కేసు యూజ్ చేసుకొని ముఖ్యమంత్రి అయ్యారు, కనీసం వాళ్ళ చెల్లికి కూడా న్యాయం చేయలేదు. సో ఇప్పుడు రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తప్పుకున్నారని స్టేట్మెంట్ మీరు ఇప్పిస్తారా? వాళ్ళ సొంత ఇంట్లోనే వాళ్ళ బాబాయ్ చనిపోతేనే ఆయన పట్టుకోలేకపోయాడు కదా 5 సంవత్సరాలు. మరి మీరు ఏం చెప్తారు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు, లేదంటే అసలు రాజకీయాల్లో ఉండరు, మేము పార్టీ మొత్తం క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం, మీరు స్టేట్మెంట్ ఇప్పిస్తారా? వీళ్ళ విడ్డూరం ఎలా ఉంటుందంటే సార్, గతంలో 19 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ నాన్నగారిని ఇప్పటికీ మడ్రే అని చెప్తా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం సొంత చెల్లి బాబా ఫైట్ కోసం పులివెందు నుంచి ఫైట్ చేస్తా ఢిల్లీ దాకపోతే మా నాన్న ముఖ్యమంత్రిగా ఉండి మరి మన తండ్రి గారు చనిపోయింది మడ్రే అయితే మరి కనీసం ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ కూడా మా నాన్న ఎందుకైలా నిజాలు చెప్తున్నాను సార్, నేను నిజాలు చెప్తున్నా. వెంకటేష్ గారు మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు క్రైటీరియా 11 సీట్లు రావడానికి క్రైటీరియా సుగాలి ప్రీతి గారికి న్యాయం చేయకపోవడం కాదు. అలా అనుకుంటే తమిళనాడుకి కానివ్వండి, కేరళకి ప్రభుత్వానికి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఎన్నో చేసింది, ఎన్నో రకాలుగా ఫండ్స్ ఇవ్వటం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అన్నది కాదండి, 11 సీట్లు ఇష్యూ రాలేదు, 164 సీట్లు ఆవిడ వాళ్ళు వచ్చినాయి అంటున్నారు చిన్నపరెడ్డి గారు. చిన్నపరెడ్డి గారి సంగతి కాదండి, నాగార్జున గారి సంగతి మాట్లాడు. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అనేది డిఫరెంట్ క్రైటీరియాస్ లో ఎలక్షన్ గెలవడం కానీ ఓడిపోవడం కానీ జరుగుతుంది. మనం మంచి చేసినంత మాత్రాన్ని గెలవాలని లేదు, చెడు చేసినంత మాత్రాన ఓడిపోతాం అన్న గ్యారంటీ కూడా లేదు. ఇక్కడ మొదటి విషయం చెప్పాల్సింది ఏంటంటే, మర్డర్ జరిగింది, రేప్ జరిగింది అనేది ఇక్కడ జరిగినటువంటి ఒక ఆరోపణ. ఇప్పుడు కొత్తగా చేసుకొస్తున్నటువంటి ఒక వ్యవహారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక వ్యవహారం ఏంటంటే, ప్రజలు ఇప్పటివరకు ఎవరికి తెలియదు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నోటితో ఆయన చెబితే కానీ మా బోటోళ్ళకి కూడా, ఎందుకంటే మేము కూడా ప్రతిదీ కూడా
కూలంకుషంగా లోపలికి వెళ్ళి చూడం కదా, ఆధారాలన్నీ కూడా అంటే ప్రైమరీ ఎవిడెన్స్ తీసుకోవాల్సినటువంటి ఆధారాలన్నీ కూడా కరప్ట్ చేసేశారు, కాబట్టి న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు అని అంటున్నారు. అంటే 18 నెలలు ఉన్నటువంటి గవర్నమెంట్ని ఎక్విజేషన్ చేయకుండా తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి, మీరు న్యాయం చేయకపోవడం వల్ల సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది అని అంటే మీరు చెప్పారు, ఆయన చెప్పలేదు అంతే. సిబిఐ వచ్చినా రేపొద్దున ఇప్పుడు సిబిఐ వచ్చింది, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్విజేషన్ చేస్తూ సిబిఐని తీసుకొచ్చారు. ఈరోజు ఏం చేశారంటే కనీసం నోటీస్ కూడా ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా, 2 కేసులు మీ దగ్గరే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం దానికి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే ఆ రోజులో సిబిఐ మన జగన్ దగ్గర కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉండగా రాష్ట్ర ప్రభుత్వంలో అరెస్ట్ చేయడానికి అంటే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ అంత గొప్ప నాయకుడు, బలమైన నాయకుడు, అమిత్ షా లాంటి సీనియర్ పొలిటీషియన్ ఉండగా ఆఫ్టర్ ఆల్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేకపోయింది సిబిఐ అని చెప్పదలుచుకున్నారా? ఎందుకు అంటే అక్కడ రెసిస్టెన్స్ అలా ఉంది. బంగ్లాదేశ్ పక్క దేశంలో ఉన్నటువంటి పౌరులను ఎవరైతే బంగ్లాదేశ్ లో ఉన్నట్టు అక్రమ చొరబాటుదారులను బయటకి గెంటేయగలుగుతున్నారు మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కానీ ఆఫ్టర్ ఆల్ అవినాష్ రెడ్డిని ఇక్కడ మీరు అరెస్ట్ చేయలేకపోయారా? కనీసం నోటీస్ ఇవ్వలేకపోయారా? ఏం మాట్లాడుతున్నారు సార్? నోటీస్ ఇచ్చారు, అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చుకున్నారు, అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి అవినాష్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి అతీతుడైనటువంటి వ్యక్తి కాదు. పొద్దున్న లెగిస్తే పార్లమెంట్ లోనే ఉంటాడు. మీరు చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు, మీరు ఢిల్లీలోనే చేయాల్సినటువంటి పరిస్థితి. మీరు ఎందుకు ఈ నాటకాలన్నీ ఆడతారు? రెండు కేసులు మీ పరిధిలో ఉన్నాయి, మీరు న్యాయం చేయండి. సింగళూరు గారు మీ వీడియో రావట్లేదు, సరే చూద్దామండి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సింగళూరు వెంకటేష్ గారు, చర్చలో పాడినందుకు థ్యాంక్ యూ అండి. అజయ్ కుమార్ సజ్జయ్ గారు థ్యాంక్ యూ, కాసరగడ్డ నాగార్జున గారు థ్యాంక్ యూ, చిన్నప్పరెడ్డి గారు. ఇది వాళ్ళ